జనసేన ఆవిర్భావ దినోత్సవం అయితే హయ్యెస్ట్ సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా 5 లక్షల మంది 10 లక్షల మంది అనేది రేపు చెప్తారు ఎవరి లెక్కలాడదు. 60 ఎకరాలు జనం, 60 ఎకరాలలో పూర్తిగా నిండిపోవడం, పైగా ఆ రోడ్లన్నింటిలో కూడా ఇంకా అక్కడికి చేరడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి సందర్భం. రోడ్ల మీద ఆగిపోయినటువంటి వాళ్ళు కనీసం 30% ముందు ఉంటారు. టోటల్గా ఆ లెక్కను చూసుకున్నటువంటి సందర్భంలో 5 నుంచి 6 లక్షలు అని చెప్పేసి ఒక అంచనా, 8 నుంచి 10 లక్షలని ఒక అంచనా. ఈ వచ్చినటువంటి వాళ్ళల్లో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచినే కాకుండా తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చారు. అందుకని నేను ప్రత్యేకించి ఆయా రాష్ట్రాల పేర్లను ప్రస్తావించడం అన్నటువంటి. అదే సందర్భంలో వచ్చేటప్పుడు దారి పొడుగునా కూడా ఆహారము, మంచినీళ్ళు లాంటి ఏర్పాట్లు, వెళ్ళేటటువంటి సందర్భంలో కూడా సేమ్ ఏర్పాట్లు చేసుకొచ్చింది పార్టీ. పార్టీకి సంబంధించిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు స్వయంగా ఎక్కడికక్కడ ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి సందర్భం. వాళ్ళే అక్కడ ఏర్పాట్లు చేశారు. ఓవరాల్గా అటు విశాఖపట్నం రూట్కి, ఇటు పక్కన విజయవాడ రూట్కి, అటు మళ్ళీ రాయలసీమ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆయా మార్గాల్లో తగినటువంటి వసతి ఏర్పాట్లు, అంటే పడుకోవడానికి అట్లని కాదు, తినడానికి మంచినీళ్ళు అట్లాంటి ఏర్పాట్లు చేసుకొచ్చింది జనసేన. టోటల్గా రాష్ట్రం నలుమూల నుండినే కాకుండా 4 రాష్ట్రాల నుండి వచ్చినటువంటి, తమిళనాడు నుంచి కూడా వచ్చినటువంటి కార్యకర్తలతో ఉద్దేశించి దాదాపుగా గంట సేపు ప్రసంగించినటువంటి పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ఎజెండా ఏంటి అంటే ఇక జగన్ని జీవితంలో అధికారంలోకి రానియకుండా ఉండటం అన్నటువంటి పాయింట్ని పరోక్షంగా చెప్తూ, అదే సందర్భంలో తెలుగుదేశాన్ని నిలబెట్టాను అన్నటువంటి పాయింట్ని చెప్పుకొచ్చారు.